హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్నాక్స్ రెసిపీ చేస్తున్నాను. అటుకులు, సగ్గుబియ్యము, శనగపప్పు, శనగిత్తనాలు, జీడిపప్పు, కరివేపాకుతోటి అది ఎలా చేస్తున్నానో వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ అటుకులు వేసి ఫ్రై చేసేసి తీసి ప్లేట్లో ఒక పేపర్ వేసుకొని దాని మీద పోసానండి. సెకండ్ సగ్గుబియ్యం వేసాను. సగ్గుబియ్యం 1/2 కిలో తీసుకున్నానండి. ఆ 1/2 కిలోని 2 టైమ్స్గా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మళ్ళీ ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఆయిల్ అంతా పీల్చే విధంగా వేసేసాను. మనం టిష్యూస్ అయినా వేయచ్చు. ఆయిల్ టిష్యూ పేపర్స్ అవైలబుల్గా లేని టైంలో మనం ఇంక ఇలా న్యూస్ పేపర్స్ వేసుకొని చేసుకోవచ్చండి. అందరికీ టిష్యూ పేపర్స్ అవైలబుల్గానే ఉంటాయి. ప్రజెంట్ అయితే మా ఇంట్లో అయిపోయాయి, అందుకని నేను న్యూస్ పేపర్స్ వేసి ఆయిల్ అట్లా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ని పీల్ చేసుకుంటుందని పేపర్స్ వేసాను. థర్డ్ వన్ వచ్చేసి శనగపప్పు 1 గ్లాస్ వేసానండి. ఎక్కువ వేయలేదు శనగపప్పుని. శనగపప్పు తర్వాత కూడా సగ్గుబియ్యం వేసిన తర్వాత శనగపప్పు వేసేసి ఒక పేపర్ వేసి దాని మీద మళ్ళీ శనగపప్పు కూడా వేసేసానండి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి పల్లీలండి. పల్లీలు కూడా 1/2 కిలో సుమారు వేసానండి. 1/2 కిలోకి కొంచెం తక్కువలో అంటే 250 గ్రామ్స్ కదా, 200 గ్రామ్స్ వేసానండి శనగిత్తనాలు. అవి ఏం చేసి మళ్ళీ పేపర్ వేసేసి దాని మీద పోసానండి ఆ శనగిత్తనాలు కూడా. ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసాను. కరివేపాకు వేసినాక కొంచెం దూరంలో ఉండాలండి, చిటపటలాడినప్పుడు ఆయిల్ పడకుండా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ జీడిపప్పు వేసాను. జీడిపప్పుని తీసుకొని పక్కన పెట్టేశానండి. ఇంకా మనం దాంట్లోకి ఏమేమి వేసుకోవాలంటే గరం మసాలా పౌడర్, ఉప్పు, కారం, చిటికెడు పసుపు. నేను ప్రతి దాంట్లో చిటికెడు పసుపు వేస్తానండి. అందరం తింటాం కదా, కొంచెం బాగుంటుందని కలర్ఫుల్గా వేసేసాను. ఇంకా అన్నీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఆయిల్ అంతా చూడండి ఎంత పేపర్ పీల్ చేసుకుందో. కాబట్టి ఇది ఎక్కువ ఆయిల్ పీల్చుద్ది. ఆయిల్ ఫుడ్ తినద్దు అంటున్నారులే కానీ, బట్ ఏంటంటే స్నాక్స్ ఐటమ్స్ అప్పుడు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి, క్యారేజ్ బాక్స్లో పెట్టినప్పుడు కావాలని చెప్పి చేశాను. ఇంకా అన్నీ వేసి ఒక బౌల్కి వేసేసి కలుపుతున్నాను. తర్వాత ఉప్పు, గరం మసాలా పౌడర్, కారము, లాస్ట్లో చిటికెడు పసుపు అన్నీ వేసేసి చేతితో బాగా వాటన్నిటికీ పట్టే విధంగా యాడ్ చేశానండి. ఇంకా లాస్ట్లో నేను టేస్ట్ చూశాను, చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం ఎంత బాగుందో తెలుసా అసలు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా జీడిపప్పు కూడా వేశానండి. కాకపోతే జీడిపప్పు రెడ్డిష్గానే రావాలి. రెడ్డిష్గా వస్తేనే మనకి ఎక్కువ కాలం దాంట్లో నిల్వ ఉంటుంది. ఎంతకాలం ఉండవులేండి. నేను చేసింది మొత్తం కలిపిన ఒక 1/2 కేజీ అవుతాయి స్నాక్స్ ఐటము. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి ఈ టైప్ ఆఫ్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, సాయి అనూస్ ఛానల్. బాయ్.